హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో రీసెంట్గా అయితే నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను గైస్, ఫన్నీ వీడియో. చాలామంది చూసారనమాట, థ్యాంక్ యూ. సో ఇవాళ వీడియో పర్పస్ ఏంటి అంటే, సో ఇవాళ మమ్మీ బర్త్డే గైస్, అందరికీ తెలుసు. సో మమ్మీ బర్త్డే అయితే సెలబ్రేషన్స్ ఏమీ లేవు ఈరోజు. సో నేనేమనుకున్నాను, డాడీ అయితే పని మీద ఊరెళ్ళాడనమాట. సో అందుకని మమ్మీ సెలబ్రేషన్స్ వద్దని జస్ట్ స్వీట్ తోటి అయిపోగొడదాం అనింది. నేను ఊరుకుంటాను గైస్, అందుకే నా పాకెట్ మనీ తోటి మమ్మీ కోసం కేక్ తెప్పించాను అనమాట. సో ఇవాళ ఇప్పుడు కేక్ కట్ చెప్పిస్తున్నా. మమ్మీ ఆల్రెడీ డౌట్ పడింది, మమ్మీ శారీ కట్టుకో మమ్మీ, బాగుంటావు, ఫొటోస్ దిగుదామంటే. ఈ టైంలో ఎందుకంటే కట్టుకో మమ్మీ ప్లీజ్ అన్నాను. సో అందువల్ల ఒప్పుకుంది అనమాట. సో నేను ఎందుకు రెడీ అయ్యాను అంటే, మమ్మీ నేను కూడా నీతో దిగుతానని చెప్పేసి రెడీ అయ్యాను అనమాట. సో కేక్ అయితే రెడీగా ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ మమ్మీతో కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ ఎలా ఉంటుందో చూద్దాం గైస్. ఓకేనా గైస్? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అచిత విజయ్ని. మా పాప సర్ప్రైజ్ ప్లాన్ చేసిందండి. నాకు చెప్పకుండానే తనే సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది. మా పక్కన అక్క వాళ్ళ బాబుని తీసుకొని వెళ్ళి కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చింది, కేక్ తీసుకొని వచ్చింది. నేనైతే నాకు తెలియదు కూడా, నేను క్యాజువల్గా రెడీ అయ్యాను. ఎందుకు రెడీ అయ్యాను అంటే, పిక్స్ దిగుదాం అనేసి. ఈ శారీ గురించి కూడా మీకు ఆల్రెడీ షార్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకనేసి శారీ కట్టుకొని పిక్స్ దిగుదాం, రీల్స్ చేద్దాం అనుకొని రెడీ అయ్యాను. బట్ మా పాప నాకు సర్ప్రైజ్ చేసేసింది, చూసారా. కానీ నాకు సెలబ్రేషన్ చేసుకోవాలని లేదండి. ఎందుకు అంటే మా హస్బెండ్ లేరు, మా పాప లేదు. నేనైతే ఫీల్ అయ్యాను. మా వారికి వీడియో కాల్ చేశాను, చూసారా. మా వారు వీడియో కాల్లో ఉన్నారు. అదిగోండి మా పక్కన అక్క పట్టుకున్నారు ఫోను. ఆయనకే కేక్ పెడుతున్నాను వీడియో కాల్లో. ఏదైనా లేకపోతే కొంచెం ఫీల్ ఉంటుంది కదండి. మా పాపకు పెట్టాను. పెద్దామా అని వాళ్ళ డాడీ ఇద్దరూ లేరండి, అందుకని కొంచెం ఫీల్ అనిపించింది. వాళ్ళు కూడా ఉంటే బాగుండేది అనిపించింది. మా అన్నయ్య వాళ్ళ కొడుకండి, మా అన్నయ్య వాళ్ళ బాబుని పిలుస్తూ ఉన్నాను. వాడు వచ్చాడు, కేక్ కట్ చేసి వాడికి పెట్టాను. అందరూ నిజంగా బర్త్డే చేసుకోకూడదు అని అనుకున్నాను, కానీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. వాడు కేక్ కింద పడేశాడు, చిన్నపిల్లాడు కదా. మా పాప నేను ఫొటోస్ దిగుతున్నాం, చూసారా. వాడు కూడా ఫోటో దిగడానికి వచ్చేసాడు. వాడి కేక్ చూసి ఆనందం వాడికి. డెస్టినీ అంటారు చూసారా, అది నిజమండి. ఇప్పుడు ఏది ఎలా జరగాలో అది అలానే జరుగుతుంది అనడానికి ఒక చిన్న నిదర్శనం. మీకు చెప్పాను కదా, మా ఇంటి పక్కన సిస్టర్ని చూపిస్తాను అని. తనేనండి. ఒక ఫ్యామిలీలాగా ఉంటాం అందరం, చాలా ఒకే ఫ్యామిలీ అనుకోండి, వేరు వేరు ఫ్యామిలీస్ కాదు, అంత బాగా ఉంటాము. వాళ్ళు మేము కూడా మాకు ఎలా కలిసామో కానీ ఒక ఇంట్లో వాళ్ళం అయిపోయామండి. ఆ సిస్టరే నాకు వంటల్లో కూడా హెల్ప్ చేస్తారు. వంటలు నేర్పింది కూడా తనే నాకు. వెరైటీస్ చేస్తూ ఉంటాను కదా, ఏంటి అవి అని అడుగుతుంటారు కదా మీరు. ఆ వెరైటీస్ మొత్తం ఆ సిస్టరే నేర్పించారండి. సేమియా దద్దోజనం గురించి అందరూ అడిగారు కదా, అది నేర్పింది ఈ సిస్టరే అండి. బాగా చేస్తుందండి వంట, సూపర్ చేస్తుంది అక్క, తెలుసా. వంట తిరగదిస్తుంది అనమాట. తను వచ్చేసి మా అన్నయ్య భార్య అండి, మా వారు ఫ్రెండ్ అనమాట. ఇద్దరు జింగిరి దోస్తులు అంటారు కదా, అంత క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ వైఫ్ అనమాట. మా అన్నయ్య మిస్ అయ్యాడండి. నిన్న నేను ఆల్రెడీ అన్నయ్య గురించి అన్నయ్య బర్త్డే అని పెట్టాను కదా, వాళ్ళ వైఫ్ అనమాట. అన్నయ్యది 27, నాది 28 అనమాట. నా ఓన్ బ్రదర్ అన్నట్టండి. నాకు ఒక అన్నయ్య, ఈ అన్నయ్య కూడా నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య. వాళ్ళ వైఫ్ అదిగో మా మేనల్లుడు అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి. తను వచ్చేసాక, తను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట అమ్మాయి. తను కూడా హాలిడేస్ కదా, ఇక్కడే ఉంది అమ్మాయి, వచ్చింది. మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట. పిల్లలందరూ సరదాగా ఉంటారనమాట. మా పాప లేదుగా తల్లి, నువ్వే ఇప్పుడు పెద్దమ్మాయివి అని అన్నాను. పిల్లలందరూ సరదాగా ఉంటారండి, చక్కగా.
నిజంగా బర్త్డే సెలబ్రేషన్ ఇంత బాగా చేసుకుంటారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, మా వారు లేరని. కానీ మా పాప ఇంత సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుందని నేను అనుకోలేదు. ఇంకొకటి ఏంటో చెప్పమంటారా, ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండో నాకు. చూద్దరు కానీ లాస్ట్లో వెయిట్ అండ్ సీ. అరే నువ్వేందిరా? తను వచ్చేసి పక్కన అక్క వాళ్ళ మమ్మీ అండి, వాళ్ళ పిన్ని. వాళ్ళు వచ్చున్నారు సమ్మర్కి హాలిడేస్కి. వాళ్ళు వచ్చారనమాట. హాలిడేస్కి వచ్చినారు, రండి ఫోటో దిగుదామని పిలిచాను వాళ్ళని కూడా. నువ్వేంది? ఓయ్! అందరితో ఫొటోస్ దిగుతూ ఉన్నాను. ఓకే చూశారు కదా. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అలా జరుగుతూ ఉంది. ఎందుకు అందరితో ఫొటోస్ దిగానండి. తర్వాత సాయి వచ్చి, సాయి అంటే ఎవరంటే మా పక్కన అక్క అని చెప్పాను. ఎంత హైట్ ఉంటుంది వాటి పక్కన ఎయిర్పోర్ట్ వాడు బీటెక్ చదువుతున్నాడండి. ఈ బాబు వచ్చేసి చెప్పాను కదా ఎవరు కూడా వచ్చినాడు. తను వచ్చేసి మా పక్కన ఎదురు వదిన. ఇదిగోండి ఇంకో సర్ప్రైజ్ కేక్ వీళ్ళిద్దరేనండి తీసుకొచ్చింది. అనుకోకుండా సర్ప్రైజ్ కేక్ తీసుకొని వచ్చారు వీళ్ళు. లాస్ట్లో వాళ్ళు వచ్చి నా బర్త్డే సెలబ్రేషన్స్ వాళ్ళు కూడా ఫస్ట్ కేక్ ఇదైతే, సెకండ్ కేక్ అది. 2 కేక్స్ కట్ చేశానండి. సర్ప్రైజ్గా తీసుకొచ్చారు. తను దుబాయ్ నుంచి వచ్చారండి. మా వారి కొలీగ్ అబ్బాయి తను తీసుకొని వచ్చి కేక్ కట్ చేయించాడు. వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ శివ అండ్ కావేరి. నా బర్త్డే సెలబ్రేషన్ ఇలా జరిగిందండి. నాకు మంచి పిక్స్ దిగాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈవినింగ్ బ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.